నేటి పంచాంగం వివరణ ఆగస్టు 2, 2024 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. తిథి త్రయోదశి, మధ్యాహ్నం 3:30 వరకు. నక్షత్రం ఆరుద్ర, ఉదయం 10:58 వరకు. యోగం హర్షణ, ఉదయం 11:41 వరకు. కరణం వనిజ, మధ్యాహ్నం 3:30 వరకు. తదుపరి విష్టి, తెల్లవారుజామున 3:36 వరకు. వర్జం రాత్రి 11:29 నుండి 1:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:23 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:47 నుండి 1:38 వరకు. రాహుకాలం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండం మధ్యాహ్నం 3:33 నుండి సాయంకాలం 5:09 వరకు. అమృతకాలం ఈరోజు లేదు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:11 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:59. సూర్యాస్తమయం సాయంకాలం 6:45. తదుపరి నేటి రాశి ఫలాలు. రాశి మేషరాశి వారికి ఈరోజు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక నూతన వ్యక్తులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మరింత ఉత్సాహంగా సాగుతుంది. మేషరాశి వారు ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలను అందుకుంటారు. ఇక అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మిత్రుల సహాయ సహకారాలనేవి అన్ని విధాలుగా అందుతుంది. వారి సహాయంతో నూతన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీరుస్తారు. అలాగే మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను పొందగలుగుతారు. ఇక స్థలాలను, గృహాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాల వైపు పయనిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నవి. చిత్ర పరిశ్రమ వారికి, వైద్యులకి తమ సత్తా చాటుకునే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యల్లో అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు లేత ఎరుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నలుపు. ఈరోజు మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 1. మేషరాశి వారు ఈరోజు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు గృహమున విందు వినోదాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం నుండి కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో మరింత లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు తమ సంతాన, విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వృషభ రాశి వారి రోజు శుభవార్తలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే అంతటా గౌరవించబడతారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు.
దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి తమ ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. ఇక ఈరోజు ఉత్సాహంగా ముందుకు సాగి ముఖ్యమైన పనులన్నీ కూడా చక్కదిద్దుకుంటారు. సన్నిహితులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక సేవాభావంతో సన్నిహితులతో స్నేహితులతో కలిసి ముందుకు సాగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలను కుటుంబ సభ్యులు స్వాగతిస్తారు. అలాగే ఈరోజు ఆర్థికంగా మంచి మెరుగుదల అనేది కనబడుతుంది. అలాగే ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో మీకు మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొందరు బంధువుల రాక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొత్త పెట్టుబడులకు మార్గం ఏర్పడుతుంది. లాభాలు లభించడం తథ్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో వచ్చిన అవంతరాలను అధిగమిస్తారు. అలాగే వీరు చేసే సేవలకు సరైన గుర్తింపు అనేది ఈరోజు లభిస్తుంది. రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు దక్కవచ్చు. ఇక క్రీడాకారులకు సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కళాకారుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులు అనుకున్న ఫలితాలను అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. మంచి ఉన్నత విద్యా అవకాశాలను పొందగలుగుతారు. ఇక విదేశాలలో ఎవరైతే విద్యా పరంగా వెళ్ళాలనుకుంటున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా వృషభ రాశిలో మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు లక్ష్మీ స్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వారి నుండి అందిన ఒక ఆసక్తికరమైన సమాచారం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు అవసరానికి ధనం అనేది చేతికందుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు బాగా కలిసి వస్తాయి. లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగులతోనూ ఉన్నతాధికారులతోనూ సఖ్యతగా మెలిగి తమకు కావలసిన పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి కనిపిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అన్ని శుభయోగాలే కనిపిస్తున్నవి. వ్యవసాయదారులకు పంట అనుకూలత అనేది ఉంది. భూ క్రయ విక్రయాలు అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు కూడా అధికంగా లభిస్తాయి. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఈరోజు చాలా అనుకూలత అనేది ఉంటుంది. ఇక విద్య పరిపూర్ణత అనేది లభిస్తుంది. అంటే మంచి కళాశాలలో సీట్లను పొందుతారు. అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. పట్టుదలతో ఉండడం వలన ఈరోజు అన్ని శుభ ఫలితాలే మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఈరోజు మిథున రాశి వారికి ఈరోజు ఇంట బయట మాటకు ఎదురనేది ఉండదు. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయాలను సందర్శించడం వలన మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు అదనపు ఆదాయం లభించడం వలన మీరు రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధి నిర్వహణలో మంచి పేరును సంపాదించుకుంటారు. వైద్యులు సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ప్రశంసలు అనేవి దొరుకుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలను పొందడం వలన ఆనందంగా ఉంటారు. ఇక మిథున రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతున్నాయి. అలాగే
కర్కాటక రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి వాయిదా వేసుకోండి, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున, మీరు చేసే చేతల వలన మీ ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్త వహించండి. అలాగే విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది, అలాగే విద్యా నష్టం కూడా కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అధిక ఖర్చులు అనేవి కనిపిస్తున్నవి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ సంబంధ విషయంలో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు అలాంటి ప్రయత్నాలు మానుకుంటే మంచిది. ముఖ్యంగా వ్యాపారస్తులు భాగస్వాముల ద్వారా మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులు ఈరోజు పెట్టకపోవడమే మంచిది, ఎందుకంటే నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక పరిశ్రమలలో పనిచేసే శ్రామికులకు ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు అన్నింట వ్యవహార భంగమే కనబడుతుంది, జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి తమ సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం అనేది తప్పకపోవచ్చు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రమానంతరం తప్ప పనులను పూర్తి చేయలేకపోతారు, అంచనాలలో పొరపాట్లు అనేవి ఎదురవుతాయి. ఆశించిన రాబడి లేక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొత్త చిక్కులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరిన్ని బాధ్యతలు మీద పడతాయి. ఇక క్రీడాకారులు వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు వివాదాలలో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థుల యొక్క ఆశలు అంతగా ఫలించవు మరియు విద్యా నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇతరులపై ఆధారపడకపోవడమే మంచిదే. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది వేధిస్తుంది ఈరోజు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు లక్ష్మీదేవి అష్టోత్తరం మరియు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు తమ గృహమున వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి, ఉన్నతమైన ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు సింహరాశి వారు నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సమకూర్చుకోగలుగుతారు. సింహరాశిలోని వ్యాపారస్తులు నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ఇక విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి లాభం అనేది లభిస్తుంది. ఇక వివాహ సంబంధ చర్చలలో సఫలమవుతారు. అలాగే బంధుమిత్రుల అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇంట పండగ వాతావరణం అనేది నెలకొంటుంది. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు రాజీకు దూచుకునే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వారికి పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. అలాగే ఈరోజు సింహరాశి వారు అన్ని కార్యక్రమాలు కూడా అనుకున్నట్లుగానే పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తినిస్తాయి. కొన్ని సమస్యల నుండి గట్టెక్కి ఊపిరి పీల్చుకుంటారు ఈరోజు. అలాగే సింహరాశి వారు ఈరోజు తమ పాత మిత్రులను కలుసుకుని వారితో
చర్చలు చేస్తారు. అలాగే ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి అనేది చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఈరోజు లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరున్నారో వారికి పని భారం అనేది తొలగిపోతుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు చేసే అవకాశాలు వస్తాయి. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. విద్యారంగం వారికి మంచి పేరు ప్రతిష్టలు అనేవి దక్కుతాయి. అలాగే ఈరోజు ఐటీ రంగం వారు నూతన ప్రాజెక్టులను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా సింహరాశిలోని విద్యార్థులు ఊహించని విద్యా అవకాశాలు అనేవి లభించవచ్చు. అలాగే ఈరోజు మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈరోజు ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించి స్థిరాస్తులు సొంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మీకు మంచి చేస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నతాధికారులతో సఖ్యత అనేది కలుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో ఆశించిన లాభాలను పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలని ఫలించి మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాలలో విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఉన్నత స్థాయి విద్యా అవకాశాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగపరంగా నివసిస్తున్న వారికి ఉద్యోగాభివృద్ధి అనేది కలుగుతుంది. ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారు ఆస్తులను అమ్మడం ద్వారా, కొనడం ద్వారా మంచి లాభాలను గడిస్తారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు ఇతరుల నుండి మీకు రావాల్సిన ధనం తిరిగి రావడం జరుగుతుంది. ఇక ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే నూతన స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి ఆనందకరమైన జీవనం సొంతమవుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక కన్యారాశి వారికి ఈరోజు దూరపు బంధువుల నుండి అనుకూలమైన సందేశం అనేది ఒకటి వస్తుంది. కుటుంబ సభ్యులను, మిత్రులను వివాహాది వేడుకల నిర్వహణపై సంప్రదింపులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇక సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుకుంటారు. ఇక ఈరోజు నూతన పరిచయాలు అనేవి కలుగుతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ముందుకు సాగి మరింతగా లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల నుండి సహాయాన్ని అందుకోగలుగుతారు. ఇక క్రీడాకారులకు, వైద్యులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. నూతన ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులు ఆశించిన విధంగా విదేశీ విద్యల్లో అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు ఆప్తులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే పాత సంఘటనలు గుర్తుకు చేసుకొని ఆనందంగా గడుపుతారు. గృహమున శుభకార్యాలకు డబ్బును ఖర్చు చేస్తారు. ఇంట బయట అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆర్థిక లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారు దయాదులతో స్థిరాస్తి ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఒక ఒప్పందాన్ని ఈరోజు చేసుకోగలుగుతారు. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ధనాదాయం బాగుంటుంది. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు.
కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నతమైన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. విదేశీ విద్యలో అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. అవార్డులు, రివార్డులు దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. ఐటీ నిపుణులకు మంచి ప్రాజెక్టులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు తులారాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక ఈరోజు తులారాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. ఎటువంటి నిర్ణయమైనా మరో ఆలోచన లేకుండా తీసుకుంటారు. ఆస్తుల విషయంలో విక్రేతలతో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలను, భూములను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు తులారాశి వారు మిత్రుల ఆదర అభిమానాలను పొందుతారు. ఆర్థికంగా ఇంతకాలం పడిన ఇబ్బందులు అనేవి తీరిపోతాయి. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కూడా కనబడుతుంది. అలాగే కుటుంబం మీపై ఉంచిన ఎటువంటి బాధ్యతనైనా తేలిగ్గా పూర్తి చేయగలుగుతారు ఈరోజు. ఇక దూరపు బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం ఒకటి అందుకుంటారు. ఇక ఈరోజు ఆరోగ్యం పూర్తి స్వస్థత అనేది చేకూరుతుంది. అలాగే రోజంతా హుషారుగా గడపగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అధిక లాభాలతో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న విధులను పొందగలుగుతారు. క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక తులారాశిలోని విద్యార్థులు మరిన్ని అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు. ఈరోజు తులారాశి వారికి అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలను మార్పు చేయడం వలన ఇబ్బందులను పడతారు. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. అలాగే ఉద్యోగస్తులు తమ ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం ఈరోజు అసలు మంచిది కాదు. జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి. ఇంట బయట సమస్యలు అధికమవుతాయి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సాధిస్తారు. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు పాత రుణాల ఒత్తిడి వలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక వ్యాపారస్తులకైతే కొంత వ్యాపారాలలో సామాన్యమైన లాభాలు అయితే లభిస్తాయి. ఇక లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక రావాల్సిన సొమ్ము కూడా అందే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇతరుల సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఇతరులపై ఆధారపడడం వలన ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. భాగస్వామి వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇక ఈరోజు మూడో వ్యక్తి జోక్యం వలన భార్యాభర్తల మధ్య విరోధాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు పెద్దల సలహాలను పాటించడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. అలాగే ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మీ మాట తీరుతో కొంత జాగ్రత్త వహించండి. అనవసరమైన మాటలు మాట్లాడి మీరు వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు డబ్బులు ఇవ్వడం చేయకండి. ఇక కార్మికులు ఎవరైతే పరిశ్రమలలో పనిచేస్తున్నారో వారికి కొంత ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. ఇక వృశ్చిక రాశి వారికి శ్రమాధిక్యంతో కొన్ని కార్యక్రమాలను అయితే నెట్టుకొస్తారు. ఇక వాహనాలను భద్రంగా చూసుకోండి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరిచే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక రాబడి కొంత తగ్గి నిరాశ అనేది కలుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో కొంత నిదానంగా సాగుతాయి.
లాభాలు సామాన్యంగా కనిపిస్తున్నవి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పని ఒత్తిడిలు అనేవి ఎదురవుతాయి. అలాగే చికాకులు కూడా తప్పకపోవచ్చు. ఇక సాంకేతిక నిపుణులకు, పారిశ్రామిక వర్గాల వారికి నిరుత్సాహపూరితంగా ఉంటుంది. ఇక విద్యార్థులు మరింత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఇక సమయపాలన పాటించడం అనేది కూడా చెప్పుకోదగ్గ సూచన. ఇక మహిళలు తమ యొక్క ఆశలు నెరవేరే సూచనలు తక్కువగా కనిపిస్తున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు లేత ఎరుపు మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు గృహమున విందు వినోదాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలనేవి పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నత పదవులను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ధనుసు రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రివాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే మొత్తంగా చూసుకుంటే ధనస్సు రాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక ఈరోజు బంధుమిత్రుల సహాయ సహకారాలను అన్ని విధాలుగా అందుకోగలుగుతారు. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ధార్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అలాగే ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే ధనుసు రాశి వారికి కనబడుతుంది. ఇక సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారు ఎవరైతే ఆలోచనలు చేస్తున్నారో వీటికి ఈరోజు కార్యరూపం అనేది వస్తుంది. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. అనుకున్న అంచనాలను ఈరోజు ధనుసు రాశి వారు నిజం చేసుకోగలుగుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు లాభాన్ని చేకూరుస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులకు ఒక సమాచారంతో ఊరట అనేది లభిస్తుంది. ఇక ఈరోజు రాజకీయవేత్తలకు అనుకూలత అనేది కనబడుతుంది. వైద్య రంగం వారు తాము చేసిన సేవలకు మంచి గుర్తింపును పొందుతారు. ఇక కళాకారులు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలనేవి దక్కుతాయి. ధనుసు రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. పెద్దల ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలను వింటారు. ఇక ధనుసు రాశిలోని విద్యార్థులు కొత్త అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు దత్తాత్రేయుడిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశిలో ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఒక అంచనాకు వస్తారు. అలాగే నూతన గృహయోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి బంధుమిత్రులతో కీలక విషయాల గురించి చర్చలు అనేవి ఫలిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ వాతావరణం అనేది అనుకూలంగా సాగుతుంది. సహోద్యోగుల సహాయ సహకారాలను అందుకుంటారు. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి వీరికి లభిస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆర్థికంగా పురోగతి అనేది కనబడుతుంది. మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు. అలాగే మకర రాశి వారు ఈరోజు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే మకర రాశి వారికి ఈరోజు నూతన గృహయోగం కూడా కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. మకర రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ప్రాప్తి అయితే కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక మకర రాశిలోని రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు.
ఇక కళాకారులు క్రీడాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా మకర రాశి వారు పూర్తి చేయగలుగుతారు. ఇక మకర రాశి వారు ఆర్థిక వ్యవహారాలలో ఏవైతే చిక్కులను ఎదుర్కొంటున్నారో అవి ఈరోజు పూర్తిగా సమసిపోతాయి. ఇక కుటుంబ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఈరోజు మకర రాశి వారికి ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే నూతన పెట్టుబడిదారులు కూడా దొరుకుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు తాము పనిచేసే చోట మరింత ఉత్సాహంగా సాగుతుంది. వైద్యులకు, సాంకేతిక నిపుణులకు వారి యొక్క ప్రయత్నాలలో పురోగభివృద్ధి అనేది కనబడుతుంది. ఐటీ నిపుణులు మంచి లాభాలను అందుకోగలుగుతారు. కళాకారులకు, క్రీడాకారులకు విదేశీ యానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశిలోని విద్యార్థులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి ఆస్తి వివాదాలు తీరిపోతాయి. ఇక ఈరోజు అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారికి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొంత నిరాశ చెందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కొంత సమస్యల వలన సామాన్యమైన లాభాలనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనిచేసే చోట ప్రతికూలమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. ఉన్నత అధికారులతో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాస్త మాట తూలకుండా ఉన్నంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే ఈరోజు మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. ఎవరి మధ్యలోకి వెళ్ళకండి. వివాదాలు తీర్చడానికి ప్రయత్నించి మీరు వివాదాల్లో చిక్కుకునే అవకాశాన్ని ఇవ్వకండి. అలాగే ఈరోజు అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు కుంభరాశి వారు ఇతరులపై ఆధారపడడం వలన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక వ్యవసాయదారులు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఈరోజు పెట్టుబడులు పెట్టకండి, ఎందుకంటే నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులకు అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కొత్త వారిని నమ్మి మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఇంటా బయట ఒత్తిడిలు అనేవి అధికమవుతాయి. ఇక ఆదాయం నామమాత్రంగా ఉంటుంది. కొత్తగా అప్పులు చేయవలసి వస్తుంది. ఇక ఈరోజు ప్రయాణాలలో మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ప్రతి కార్యక్రమంలో కూడా అవంతరాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు పడిలేచే తీరులో సాగుతుంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో చిక్కులను ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు తమ విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజకీయ రంగం వారికి అవమానాలు ఎదురవుతాయి. అలాగే వైద్య రంగం వారికి అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు కుంభరాశిలోని విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకు సోదరులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలను ఎదుర్కొంటారు. కాబట్టి కాస్త మీరు పెద్దల సలహాలని, సూచనలు పాటించడం వలన ఈ ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. అలాగే కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనల వలన మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే అన్నింట నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు నత్తనడకన సాగుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారు నమ్మి మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి కొత్త వారినైనా, తెలియని వారినైనా
వారినైనా తెలిసిన వారినైనా కాస్త జాగ్రత్తగా గమనించండి. అలాగే ఈరోజు మీనరాశి వారు ఇతరులపై ఆధారపడకండి. ఇక విద్యార్థులు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన విద్యా నష్టం అనేది కలుగుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఈరోజు పెట్టకపోవడమే మంచిది. అలాగే పరిశ్రమలలో పనిచేసే కార్మికులు కాస్త జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక ఈరోజు వివాహ సంబంధ విషయాలలో కూడా తప్పుడు సమాచారం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు కొంత సహాయ సహకారాలు అనేవి తీసుకోవడం వలన మేలు జరుగుతుంది. ఇక ఈ విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారు కొంత శ్రమాధిక్యం అనేది వారికి కనబడుతుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి శ్రమాధిక్యత అనేది కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. కొందరు వైఖరితో మానసిక ఆందోళన చెందుతారు. ఇక మీనరాశి వారు ఈరోజు చేపట్టిన కార్యక్రమాలలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ఆస్తి వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తున్నందున కొంత మీరు సామరస్యంగా వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సోదరులతో, బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. ఇక ఈరోజు ఏ ఆలోచన చేసినా కలిసి రాక ఇబ్బంది పడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార లావాదేవీలలో నిరాశ అనేది ఎదురవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పని ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఇక సాంకేతిక నిపుణులకు, రాజకీయ వర్గాల వారికి కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సినీ రంగం వారు కూడా మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి అనేక రకమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. అలాగే మీనరాశిలోని విద్యార్థులకు ప్రతి పనిలోనూ అసంతృప్తి అనేది మిగిలిపోతుంది. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల నుండే వ్యతిరేకతను ఎదుర్కొని బాధపడతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే లక్ష్మి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.